ఈయన ఉన్నప్పుడే, అంటే శిశువులకు సగం చెప్పి వెళ్ళిపోయాడు, పరిపూర్ణమైంది ఇవ్వలేదు. పరిపూర్ణమైంది ఆదరణకర్త పరిశుద్ధాత్మ వచ్చి చెబుతాడన్నాడు. ఇప్పుడు వచ్చే ఆ ఆదరణకర్త శిశువులు బ్రతికి ఉన్నప్పుడే రావాలి. మొహమ్మద్ ఎప్పుడొచ్చాడు? శిశువులది అడ్రస్సే లేదు అప్పుడు. అండ్ ఈ మాట చాలండి సబ్జెక్ట్ అంతా కొట్టుపడేయటానికి. ఏముంది చెప్పండి, ఏముంది? 2 క్షణాలు చాలు దీనికి. మొహమ్మద్ ఎప్పుడొచ్చాడు డేట్ చెప్తాడు, అయిపోయింది సబ్జెక్టు, అంతే. ఏం లేదు. మొహమ్మద్ ఎప్పుడొచ్చాడు అని అడుగుతాం అంతే. డేటు చెప్పాడా, సంవత్సరం చెప్పాడా, పాఠం అయిపోయింది అంతే. ఇక మరొక కౌంటర్ అదేంటో తెలుసా? ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకై అన్నాడు. ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకై అంటే ఎల్లప్పుడు ఉన్నాడా? మొహమ్మద్ గారండి చచ్చిపోయారండి అంటాడు. పోయాడా? మరి ఎప్పుడు? ఎల్లప్పుడు ఉండాలి ఆయన, ఎల్లప్పుడు ఉండాలి. ఎక్కడున్నాడు? లేడు, పోయాడు. కథలు చెప్తే నమ్మటానికి ఇక్కడ పిచ్చోళ్ళు ఉన్నారనుకున్నావా అండి? ఇవి చాలండి ఈ సబ్జెక్ట్ అంతా కొట్టిపడేయటానికి. ఇది చాలు. కనుక మూర్ఖంగా మనం బైబిల్ నమ్మలేదు. బైబిల్గా పరిశీలించి సత్యాన్ని తెలుసుకున్నాం మనం. ఇదే నిజమైన దైవ గ్రంథం. దీన్ని పట్టుకొని దీని ప్రకారం బ్రతికి యేసు చెప్పిన బోధల ప్రకారం నడుచుకుంటే నిత్య జీవానికి నువ్వు వెళతావు, దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళతావు. కాదనుకుంటే ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. ఇది నీ ఇష్టం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే సత్యం, ఇదే సత్యం. కనుక ఆలోచించండి ప్రియులారా. ఇక ఇంకా ఇతని గురించి మనం మాట్లాడుకోగలిగితే ఏమండి, ప్రతి చోట సభల్లో గొప్పగా మాట్లాడేస్తుంటారు. ఇతని సభకు 1000 మంది అవసరవుతారండి, 1000 మంది అవసరవుతారు. 1000 మంది మధ్య ఒక సత్యాన్ని స్థాపించడానికి మాట్లాడేటప్పుడు ఎంత ఖచ్చితంగా మాట్లాడాలి చెప్పండి? ఎంత ఖచ్చితంగా మాట్లాడాలి? చూసి ఉందో లేదో అది ప్రజలకు వివరించాలి. బైబిల్ పట్టుకుంటాడు, ఇలా బైబిల్ను పరిశీలించండి, యేసు చనిపోలేదు బైబిల్లో అంటాడు. చూస్తారా? అది చూడండి. ఇప్పుడు వాస్తవానికి యేసువారు చనిపోయారా అంటే యేసువారే సాక్ష్యం చెప్పారు, యేసువారే సాక్ష్యం చెప్పారు ఆయన చనిపోలేదని. బైబిల్ని మీరు పరిశీలించి చదివితే మీకు అర్థమవుతుంది యేసువారు చనిపోలేదని. బైబిల్లో పరిశీలిస్తే యేసువారు చనిపోలేదు ఎలాగైనా అంటున్నాడు. ఇప్పుడు బైబిల్ పరిశీలిద్దామండి, పరిశీలించాలి కదా మనం. బైబిల్లో పరిశీలిద్దాం. చూడండి, బైబిల్లో మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనం. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఏమండి, బైబిల్ను పరిశీలిస్తే ఏం కనిపిస్తుంది మనకు? అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ప్రాణం విడిచెనంటే చనిపోయాను, చచ్చిపోయాడు. బైబిల్లో ఖచ్చితమైన వాక్యాధారం ఉంది. ఇప్పుడు చనిపోయానని స్పష్టంగా చూసాం. చనిపోకముందు యేసు ప్రభు చనిపోతానని చెప్పాడో లేదో చూడండి ఒకసారి. ఇదే మార్కు సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. శిష్యులతో అంటున్నాడు, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్మివేసి, ఆయన మీద అంటే ఎవరి మీద? యేసుక్రీస్తు మీదే. ఆయనే తన గురించి చెప్పుకుంటున్నాడు. ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. చావక ముందు, చంపబడక ముందు, సిలువేయబడక ముందు యేసు ప్రభు వారు తనను గురించి చెప్పుకున్న విషయం ఇది. చంపెదరు, 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచును.
అంటే బైబిల్లో యేసు చనిపోయాడు, చనిపోతానని, చంపబడతానని చెప్పాడు. ఖచ్చితమైన వాక్య రుజువులు చూపించాడు ఆయన, తన మాటల్లో బయటపెట్టాడు. అలాగే మరొక మాట మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనం, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహాసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. అంటే యేసు ప్రభు వారు బైబిల్లో చనిపోయారు, చనిపోతాను, చంపబడతాను అండి, సిలువేయబడి మరి చంపబడి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తాను అని ఖచ్చితమైంది చెప్పాడండి, ఖచ్చితమైంది చెప్పాడు. ఇంత ఖచ్చితంగా బైబిల్లో ఉన్నప్పుడు బైబిల్లో లేదు అనటం ఎంత అన్యాయం చూడండి, ఎంత అన్యాయం, ఎంత తప్పుడు బోధ చూడండి. అందుకే ఇతనికి ఏమీ తెలియదు అంటున్నాను నేను, ఇతనికి ఏమీ తెలియదు. అంత మాత్రమే కాదండి, ఇతనికి యేసుక్రీస్తు సిలువ వేయబడిన టైం కూడా తెలియదండి. ఏమండి, యేసు ప్రభు సిలువేయబడిన టైం కూడా తెలియదు. యేసు ప్రభును ఎన్ని గంటలకు సిలువేశారని షఫీ గారిని అడిగితే ఆయన ఏం చెప్తాడు చూడండి. బైబిల్ ప్రకారంగా యేసు వారిని శుక్రవారము మధ్యాహ్నము దాదాపుగా 3 గంటల సమయంలో సిలువ ఎక్కిస్తారు. వారి సాంప్రదాయం ప్రకారముగా సబ్బతు దినం అంటే శనివారం దినమున ఎవరు కూడా సిలువ మీద ఉండకూడదు. కాబట్టి త్వరపడి 6 గంటల వేగము. ఏమండి, ఇతని మాటల్లో యేసు ప్రభువును సిలువ ఎన్ని గంటలకు వేశారట? 3 గంటలకు సిలువ వేశారట. 6 గంటల్లోపే సిలువ మీద నుండి దించేశారట. అంటే యేసు ప్రభు సిలువ మీద ఎన్ని గంటలు ఉన్నాడు అని షఫీ గారిని అడిగితే ఆయన ఏం చెప్తాడు తెలుసా? 3 గంటలే ఉన్నది అంటాడు, అవసరమైతే 2:30 అని కూడా అంటాడు. ఏమండి, ఇది పొరపాటు పడి చెప్పిండొచ్చండి అనుకుందాం, టైం విషయంలో పొరపాటు పడి చెప్పి ఉండొచ్చు అనుకుందాం. మొదటిసారి పొరపాటు పడ్డారు, రెండోసారి అదే విషయాన్ని చెప్పాడంటే అప్పుడు ఏమనుకోవాలి మనం? రెండోసారి అదే విషయాన్ని చెప్పాడంటే కొంచెం మతి తప్పి చెప్పాడు అనుకోవచ్చు, అంతేనా? రెండోసారి చెప్పాడంటే కొంచెం మతి తప్పి చెప్పాడు అనుకోవచ్చు. అలా కాకుండా 3వసారి కూడా చెప్పాడు అనుకోండి అదే విషయాన్ని, ఇప్పుడు ఏమనుకోవాలి అంటే ఖచ్చితంగా ఇదే అని చెబుతున్నాడు. ఇప్పుడు మీరు చూసింది మొదటి పీస్, అది యేసు సిలువపై మరణించలేదు అనే సబ్జెక్టు మీద ఇతడు మాట్లాడుతూ యేసుక్రీస్తు సిలువేయబడిన సమయాన్ని గురించి చెప్తూ మొదటి పీసు అది మొదటిసారిగా చెప్పాడు. రెండవ చూడండి ఇప్పుడు దాని తర్వాత. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సిలువేశారు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సిలువేశారు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సిలువేశారు. సాయంత్రం చీకటి పడే సమయానికి శనివారం మొదలైపోతుంది. సబ్బతు దినము, శనివారం అంటే విశ్రాంతి దినము, ఆ దినము ఎవరు కూడా సిలువ మీద ఉండకూడదు, త్వరగా దించేయాలి అని చెప్పేసి త్వరగా దించేస్తారు. ఏమండి, ఇది రెండో పీస్ అండి. ఇందులో కూడా ఏమన్నాడు? శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకే సిలువేయబడ్డాడు, అయిపోయింది. ఇది రెండవది. 3వది చూడండి, ఇందులో ఇంకా స్పష్టంగా ఉంటుంది. యేసువారిని ఎప్పుడు సిలువ వేశారు బైబిల్ ప్రకారంగా అంటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి బైబిల్ ప్రకారంగా. ఎప్పుడు సిలువ దించేశారు? చీకటి పడే సమయానికన్నా ముందు దించేశారు, అంటే 6 గంటల కన్నా ముందు. 3 గంటల్లో ఇందులో బైబిల్ ప్రకారంగా అని మాట్లాడాడండి. బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు వారిని సిలువేసింది శుక్రవారం 3 గంటలకట. సిలువ మీద కేవలం 3 గంటలు మాత్రమే, 6 గంటల్లోపే దించేశారు అన్నాడు. మరి బైబిల్ ప్రకారం ఇది రైట్ అండి? ఈ విషయాన్ని మా దగ్గర ఉన్నటువంటి 5 ఏళ్ళ 6 ఏళ్ళ బాలికను అడిగితే చెబుతుందండి. ఏమండి, మా దగ్గర ఉన్నటువంటి చిన్న పాపను లేక చిన్న బాబును యేసు ప్రభు ఎప్పుడు ఎన్ని గంటలకు సిలువేయబడ్డాడంటే ఏం చెప్తా తెలుసా?